గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్కి పాల్పడ్డారు. కిడ్నాప్ వెనుక అసలు సూత్రధారి ఎవరు? సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్. వీళ్ళు కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏమో తెలుసుకోవాలంటే కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి. చిదినమ్మ జీవితం. బతికింత భారం అయితే అస్సలు ఊహించలేదు. ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎందరు ఆఫీసర్లను అడిగినా ఒక్కడు కరుణించలేదు. ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. మన దేశంలో అందరికీ కోరికలు ఎక్కువ ఉంటాయి, కానీ వాటిని అందుకునేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎంత ట్రై చేసినా ఏ జాబ్ వస్తలేదు. జాబ్ రాకుంటే మనకు వ్యవసాయం లేదా? వ్యవసాయం చేసుకొని బతుకు. జాబులు ఇయ్యరు వాళ్ళు. అందరికి వస్తున్నాయా జాబులు? మనకున్నది కదా, వ్యవసాయం ఉన్నది, అది చేసుకొని బతుకు. తినకపోతే ఎట్లా? ఇట్లయితే ఎట్లా? సరే అమ్మా, చేసుకో జాబ్. వ్యవసాయం చేసుకో. సాయమే ఎత్తా. తమ్ముడు ఏ రాస్తుంది? జాబ్ కోసం వేరు ఏమైంది? ఎడకొచ్చింది అన్న. జాబ్లన్నీ రికమెండేషన్లకు రిజర్వేషన్లకి వల్ల మనకేడత్తే. అందుకే ఇక వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం. వ్యవసాయం ఎంత చదువు ఏం లాభం? మళ్ళీ వ్యవసాయం అని పడుతుంది అన్న. ఎన్ని చదువులు చదివినా నలుగురికి అన్నం పెట్టనే ఆ చదువులు దేనికి? 10 మందికి అన్నం పెట్టే రైతునైతే చూడు. మళ్ళీసారి ట్రై చేయరు. ఎడకొచ్చింది అది రాదే. అది కాదు, వ్యవసాయం చేసిందే నేను. నిర్ణయం మంచి తీసుకున్నామని సక్సెస్ అయ్యేటట్టు చేసుకోవాలి. సరే అన్న, తప్పకుండా. భూమి ఆన్లైన్ ఎక్కియలేదు. చూద్దాం. సరిగా ఖర్చులు ఆన్లైన్ ఎక్కిమంటే ఎక్కిలేదు. ఎన్నిసార్లు వచ్చినా ఎక్కిస్తలేదు. అయితే కానీ ఖర్చు అయితే. సరే ఎన్ని అయితే డబ్బులు? అయితే మరి 30,000. సార్ మా భూమి మాకు తెచ్చుకొని సుద్ధా పైసలు అవుతాయా? మీ ఇష్టం అని నేను చెప్పాల్సి చెప్పిన తర్వాత ఇష్టం వచ్చిన కూడా చేసుకోలేదు. భూమి చేసుకోవడానికే పైసలు కావాలంటుంది. ఈ వారం ఏందో ఏమైందమ్మా? బిడ్డ మా భూమి మాకు చేసుకోవడానికే పైసలు అడుగుతారు. భూమి మాకు చేసుకోవడానికే డబ్బులు అడుగుతుంది బిడ్డ. అవి ఏం చెప్తారో ఏమైంది మరి. ఇవన్నీ బాగా కథలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలి. ఒకసారి అడగాలి గట్టిగా. బాగా పని చేస్తాను కూడా పైసలు బాగా తీసుకుంటుంది. ఈ బుక్ ఉండేనమ్మా, నేను చూసుకుంటా. పని నేను చేస్తాను.
సుబ్బాబు. సార్ ఏ పని చేయమన్నా పైసలు బాగా అడుగుతారట. అంటే బాబు పైసలు అయితే మా పని మాకేస్తాను, పైసలు పైసలు అంటే ఎంత సార్ మీరు? నా మీద ఎందుకు అరుస్తున్నావా? నేను ఒక్కనే తీసుకోను. మా ఎంఆర్ఓ సార్ ఉన్నాడు, ఆ పైన ఉన్నారు, అందరికీ డబ్బులు ఇవ్వాలి. నీ ఇష్టం, నువ్వు చేసుకుంటే వేసుకో, లేకుంటే వెళ్ళిపో. నా మీద ఎందుకు అరుస్తున్నావు? సరే సార్, నాతో ఏమైతే చూస్తాం. అమ్మ మీ పని అవుతుంది. చెప్పు అండి. ఏం లేదు, గెలిచి ఇవ్వాలి అవుతుంది. ఏం డెవలప్మెంట్ చేసిన ఊరిని ఏం చెప్తున్నాను అడుగుదామని వచ్చాం. గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నాను? మీరు గెలిచి 4 ఏళ్ళు అవుతుంది, డెవలప్మెంట్ అసలు ఊరు అసలు డెవలప్మెంటే లేదు. అంతకుముందు అంటే ముసలోళ్ళు ఉన్నారా లేదు, ఇప్పుడు యువత ఉంది, అడగదానికి ముందుకు వచ్చింది. కాబట్టి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు? బయోడేటా మాకు మొత్తం కావాలి. 4 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ చేశారు, ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు, మాకు మొత్తం బయోడేటా కావాలి. ఎట్లా ఊర్లో ఎంతమంది ఉన్నారు, అందరినీ బట్టి నువ్వు ఒక్కోనికే ఉందా? వచ్చి అడుగు పడితే అయినా నాకు చెప్పే అవసరం ఏముంది? నీకు చెప్పే అవసరం ఏముంది నాకు? ఇది నాకెందుకు? కరెంటు బిల్లు కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా, మీకు గ్రామ పంచాయతీకి ఎన్నో ట్యాక్సులు కడుతున్నా. అంతేందుకు మీ పొద్దున్న లేచి నుంచి పడుకున్న దాకా మీ గవర్నమెంట్కు నిత్య సరుకులకు ఎన్నో ట్యాక్సులు కడుతున్నా. అందుకే పౌరుని నా ఒక్క బాధ్యత అది. కాబట్టి నా హక్కు అడగడానికి ప్రశ్నించే హక్కు నాకు ఉంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? సరే, ఓ న్యూస్ ఎగుడుతున్నావు, చేసుకోపో, ప్రూవ్ చేసుకోపో, చూద్దాం. యువత అలసుకుంటే ఏమైతే చూపిస్తా నేను. డాక్టర్ సాబ్, ఓ డాక్టర్ సాబు, డాక్టర్ సాబ్. ఏంటిది రాయా? జ్వరం వచ్చింది సార్, జ్వరం. ఓ డాక్టర్ సాబ్, 1000 జీతాలు తీసుకుంటారు గవర్నమెంట్ జాబ్, ఇదేనా పబ్లిక్ అందించాల్సింది మీరు? నువ్వు ఇంట్లోకి నుంచి ఇస్తున్నావు నాకు ఏమన్నా? ఏంటి బాధ? ఏంటిది? జ్వరం వచ్చింది సార్. జ్వరం వచ్చిందా? చెప్పండి. స్కూల్ కాంట్రాక్టర్ మీదే కదా? అవును. స్కూల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అసలు ఎన్ని నిధులు వచ్చినాయి, దేని వాడారు, ఏం కట్టిరు? అసలు ఆల్రెడీ కట్టేస్తున్నాం, మళ్ళీ ఒక పద్ధతి లేదు, ఒక సీక్వెన్స్ లేదు, ఏం కట్టిరు అసలు మీరు? అయినా నేను చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు చెప్పారు? ఒక పౌరుడిగా అది నాకు అడగడం. నేను చెప్పా మన కాంటాక్ట్ ఇచ్చామా? సరే చూసుకుందాం. చూసుకో, ఏం చేసుకో. ఈ షాప్లో కోంపారా ఎలా అయింది? మామూలు ఈ 2 రోజులు అవుతుంది. పిల్లడు వచ్చి మనం రమ్మంటావా? మళ్ళా నెలలో కాదు, ఇప్పుడు ఇవ్వు. దుకాణం గిట్లా వచ్చి బరకతుంటాయి, ఊరి మీద పడ్డట్టు ఇల్లున్నారు. కట్టుబడి చేస్తున్నాం, వాళ్ళే ఊరి మీద పడాము, వాళ్ళు తిరుగుతున్నారు. ఇచ్చినట్టు తీసుకుని పోతున్నారు. రోజు ఒక్కడి పని. నెల అయింది. బిలు మీ మనమని రమ్మని, బయటకు రమ్మని. బిలు రమ్మని. పైసలు నానమ్మ, 4 పైసలు ఇచ్చాడు. రే బాబు, ఏమైనా పైసలు ఈ నెలకి ఇదే తాను పైసలు ఇచ్చాడు. ఇవి ఏడైట్ నువ్వు నేను ఇయ్యా. ఏంటి రే, ఏమనుకుంటున్నావు? ఇక్కడ మహేష్ అన్న దంత లేదు, మన లేదు మాకు. మీరు వచ్చి నెలలో కూడా అవుతారు. ఎవరో బాగా మాట్లాడుతున్నావు, తగ్గు కొద్దిగా చెప్తున్నా.
రే బాబు ఎన్నైనాయి వసూలు? 5,000 దాకా పడ్డాయి. 5,000 పడ్డాయా? చాలా ఈరోజు వసూలు ఇష్టం అన్న నాకైతే మేము ఎప్పుడు నీ ఏమిటది అన్నా ఏం డబ్బులు వసూలు చేస్తారు తమ్ముడు నీకు తెలియదు. ఎమ్మెల్యే మనిషి అయితే ఎమ్మెల్యే మనిషి ఉన్నాడు తమ్ముడు. ఏమరా బాబు చదివిన అంటున్నావు, ఎంత చదివినారా నువ్వు? ఎంత చదివి నువ్వు చెప్పు. ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళ పక్క పని పెట్టుకుని తిరుగుతున్నా ఆఫ్టర్ నువ్వేంతరా? అరే నువ్వేం చేసినావు చెప్పు రానికి. బీటెక్ చేసిన. నువ్వేం చేసినావు చెప్పు. ఎంటెక్ చేసిన. ఇంత చదువులు కాదు మీరు దీని కింద పని చేసేయండి. అట్లా కలిసి వచ్చింది ఏం చేయమంటావు? 2 రోజులు అవుతా నిన్ను కూడా తీసుకుంటా. చూద్దాం చలో చూద్దాం కొన్ని రోజులు ఆగు. ఎవడెవడ ఎంత అయినాడు అంతా బయట పెడతా. నీతో ఏమైనా కూరా ఏం షాకిర్ అన్న మన జ్వరం వచ్చిందన్న ఎట్లుంది మరి ఇప్పుడు? దవాఖానకైనా కానీ ఏం పట్టించుకోలేరు. ఏ దవాఖానకి? గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ అయినా పట్టించుకో లేదన్నా గవర్నమెంట్ కదా అన్నీ మంచిగా ఉంటాయని వాళ్ళు చెప్తే పోయేసరికి కూడా వాళ్ళు చెప్పింది ఏవి లేవు. బాగా నెగ్లిజెన్స్ అయిపోతుంది. ఏమంటావు? ఎగ్గు ఫోన్ వచ్చిందని అంటే ఏమే విగ్గు ఎగ్జామ్లు రాస్తున్నాట మరి ఫెయిల్ అయితే బాగా పడతావా? ఏం చేద్దాం ఇక ఏవో ఎన్ని చేసుకోరాదు. పనులు ఎన్ని లేవు నీకు? బాధపడకు, ఎన్నో పనులు ఉన్నాయి మనకు అందుబాటులో. దాన్ని విడిచిపెట్టు. అదొకటేనా? ఎన్ని లేవు? ఉందారా మీకు? చేసుకో ఇంకేం మంచిగా. తమ్ముడు గిట్లా వచ్చినావు దాని దగ్గర పని చేయాలి నువ్వు. నేను బీటెక్ చేసినా కానీ నా దగ్గర ఏం వాల్యూ లేదు. నా దగ్గర నా ఇజ్జతే పోతుంది అంత తిరిగి చెప్పాలంటే. మొన్ననే అంటీ ఎంత చదువు కాదు దాని దగ్గర పని చేసేది. ఇక కొంచెం మొన్న చేసేసినందుకు ఏమనుకోకు. అది నీకు తెలిసే కదా ఇక కొంచెం మన దగ్గర అట్లా ఉంటుందని ఏం ఫీల్ కాకు. ఇక మనకు కూడా మనకు సిప్ప చేతికి వచ్చింది. ఏమైంది మరి? నేను చూసినా కదా ఎట్లా తిరిగినావు, ఎన్ని వసూలు చేసినావు, ఎన్ని చేసినా కానీ నాకు వాల్యూ ఉంటుంది అంటే నాకు కూడా పోయింది. నన్ను కూడా మంచిగా అనుకుంటలేరు ఎవ్వరు. నన్ను కూడా తవ్వండి పోమ కూడా ఇట్లా గీడ అనుకుంటా చూస్తుంది నన్ను. ఏం చేద్దాం మరి? సో ఇప్పుడు వాడిని ఏదైనా ఒకటి చేయాలని బయటకు వచ్చిన అంతే. ఏం చేద్దాం చెప్పు. ఇక మరి కిడ్నాప్ చేద్దాం అన్న. మరి చేద్దామా? మన టైమింగ్స్ అన్నీ నాకు తెలుసు. వాడు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తాడో ఏం చేస్తాడో మొత్తం నాకు తెలుసు A to Z. ప్లాన్ ఎత్తా. సో నా నెంబర్ నువ్వు తీసుకో, ప్లాన్ ఎద్దా. నువ్వు ప్లాన్ వేయు. నాకు ఇక్కడ ఈ టైం అని చెప్పు గంతే. నేను చూసుకుంటా. నేను ఏదో ఒక అంకతోటి బయటకు తీసుకొస్తా. కావాల్సి వస్తే నేనే నీకు దగ్గర ఉంచి సాయం చేస్తా. ఓకేనా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు డాక్టర్లు కూడా కేర్లెస్ చేస్తలేరు. అదే ఏం చేసుడన్నా? అవును, మొత్తం మంది నిర్లక్ష్యాలు బాగా అయిపోతున్నాయి. సర్పంచ్ కూడా పట్టించుకోలేట. రాయసన్ అయిపోయింది. వీళ్ళందరూ గుణపాఠం చెప్పాలి. ఆర్టీఐ అనే చట్టం ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్. దాంతో వీళ్ళందరూ పక్క గుణపాఠం చెప్తాం. చెప్దాం చల్. ఓకే చల్. ఓకే కట్టేసింది కళ్ళైతే ఈరులు ఉన్నాయి. కళ్ళకందరూ ఈరులా, చేతులు కట్టేది తీరురా. నాకు మాస్క్ వేసి మీరు మాస్క్ వేసుకున్నారు. తీరురా మీ ముఖాలు సుబీర్రా. తీర్రి మాస్కులు తీర్రి. భయపడేది అరే మీరా? నన్ను కిడ్నాప్ చేసిర్రా? ఎవరైనా కిడ్నాప్ చేయించని చెప్పింది. చేయించుకున్నాడు. కొంచెం రమ్మని పిల్లరా. హలో అన్న, ఎక్కడ ఉన్నావు? నా ప్లాన్ సక్సెస్ అయింది. వద్దు అందాం కొడుకుని. గని నువ్వు ఉన్నావు ఇలా గణిత నమ్మితే నమ్మకం ద్రోహం చేస్తున్నాడు. చిన్నానికి పెద్దానికి అన్నిటికి నన్ను ఏదో చేసినావు. పాపం అంటే నన్ను అయితే అందుకే నేను కావాలని నేను చేసిన. చేతులైతే అప్పుడే
నమ్మి చోటు వచ్చిన ప్రజలకు మీరు చేసిందేంటి? మీరు చేసిన దానికంటే ఎక్కనా ఇది? ఇప్పుడు అన్నీ చేతులు అయితే ఇప్పుడు సరే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ రోజు నువ్వు ఏమన్నా గుర్తుంది కానీ కొన్ని రోజులు ఆగు, ఎవడెవడు ఎంత అయినాడు అంతా బయట పెడతా. ఇంత ముందులా అర్ధరాత్రి మేలుకొని వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో అడ్డమైన మెసేజ్ షేర్ చేసే యువత అనుకున్నావా? కాదు. ఇప్పుడు నీలాంటి వాడి తాట వేసేందుకు ఉపయోగపడే ఆయుధం మాకది. ఇట్స్ అ వేకప్ కాల్ ఫర్ ఆల్. స్టార్ట్. ఇప్పుడు మా అన్న ఫోన్ చేస్తాను ఒకసారి. నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయవా? నెంబర్ అన్నా తమ్ముడు చెప్పరా అన్న అయితే నన్ను కిడ్నాప్ చేసిరన్నా. ఎక్కడ ఉన్నావు అన్న? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సీఎం మీట్ అయితే వచ్చిన మళ్ళీ కాల్ చేస్తా. కాదన్నా, నన్ను కిడ్నాప్ చేసిరన్నా. నేను నిన్నే నమ్మినన్నా. అరే బాబు నేను మళ్ళీ కాల్ చేస్తాను. కట్ చేయి అన్నా. ఇంత నమ్మకున్నాడు, ఇంత నమ్మకం చేసిండు, ఫోన్ కట్ చేసిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే తెలిసిన నమ్ముకున్నది మేలు, తెలియని నమ్ముకోవద్దని మా అమ్మ నాన్న ఫస్ట్ చెప్పారు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, అప్పుడు మాట్లాడతా. చూసినా మీ వాడు ఎంత మోసం చేసిండు. గుండెలో బండి వేసినట్టు చేసింది మొత్తం. ఇంత నమ్మిన తెలుసా? ఎవ్వరు చెప్పినట్టు విన్నాయి. అన్న అనుకుంటా వినా కానీ ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం మరి ఇప్పుడు? అంతే, అప్పుడు మారిపోతా. మీరు ఏం చెప్తారు చేస్తా. మీకు ఏ సలహా కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. అది ఓకే అన్న. సార్ చెప్పు. అసలు మీరు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ని పట్టించుకుంటలేరట. అసలు ఈ హాస్పిటల్కి వచ్చే మెడిసిన్స్ ఏమవుతున్నాయి, ఎటు వెళ్తున్నాయి, అవి లెక్క మొత్తం కావాలి మాకు ఇప్పుడు. నేను గవర్నమెంట్ జాబర్ని, ఆ లెక్కలు అడగాల్సిన అవసరం మీకేంది? మీ వృత్తి డాక్టర్ పని. డాక్టర్ అంటే నలుగురు ప్రాణాలు కాపాడేవాడు. అట్లాంటిది ఇప్పుడు పేషెంట్ అంటే ఆయన ప్రాణాలు లెక్క అయిపోతే ఎవరిది బాధ్యత? మీ ఇదేంటిది అసలు? నీ నిర్లక్ష్యానికి తగిన మూల్యం త్వరలో అనుభవించక తప్పదు.
నిత్యం ఎన్నో కార్యాలయాల్లో సంస్థల్లో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు మన దగ్గరున్న అస్త్రం ఈ ఆర్టీఐ చట్టం. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మన బాధ్యత. అవినీతిని నిర్మూలించి అందమైన భవిష్యత్తుని భావితరాలకు అందించే మన యువత బాధ్యత. అలాంటి ఎందరో యువకులకు మేల్కొల్పు కావాలని ఈ షార్ట్ ఫిలిం మా చిన్న ప్రయత్నం.